హలో ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఇవాళ నేను మీకు మర్డర్, హత్య నేరానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి చెప్తాను. వీటిపై మీకు అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. అవి ఏం సెక్షన్స్ అంటే సెక్షన్ 101, 102, 103 అండ్ 109 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023. ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒక కామన్ మ్యాన్కి అవగాహన కొరకే ఇన్ షార్ట్గా, ఇన్ బ్రీఫ్గా ఈ వీడియో నేను మీకోసమే చేయటం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లీగల్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి గాయస్. సో గాయస్, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా, సో కాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, సెక్షన్ 100 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఈ సెక్షన్ మర్డర్ గురించి డిఫైన్ చేస్తుంది. కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 101 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 మర్డర్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ సెక్షన్లో చెప్పడం జరిగింది. మర్డర్ చేసిన వ్యక్తిని, ఆ నేరస్తుని పోలీస్ వారు ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. మర్డర్ కేసెస్కి సంబంధించిన ట్రయల్ అనేది సెషన్స్ కోర్టులో నడుస్తుంది. గాయస్, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ లైక్ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేకుంటే బిజినెస్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అక్రమ సంబంధం ఉండటం వలన కావచ్చు, లేకుంటే తాగిన మైకంలో కావచ్చు, లేకుంటే ఒకరి మీద ఈర్ష, కోపం, ఓర్వలేనితనం వల్ల కావచ్చు, లేకుంటే డబ్బుందనో, అధికారంలో ఉన్నామనో, లేకుంటే ఎవరైనా కావచ్చు. అది ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, లేకుంటే ఒక గ్రూప్లా, ఒక టీంలా ఫామ్ అయ్యి హత్యా నేరానికి పాల్పడినప్పుడు, ఇలాంటప్పుడు కోర్ట్ ఆ నేరస్తుడికి సెక్షన్ 103 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 కింద డెత్ సెంటెన్స్, మరణశిక్ష విధిస్తుంది, లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదీ అనేది విధిస్తుంది. అలానే ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫైన్ పే చేయలేని స్థితిలో ఉన్నట్లయితే యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్స్ అదనపు జైలు శిక్షని గడపాల్సి ఉంటుందనే విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి గాయస్. ఇది సెక్షన్ 101 అండ్ 103 డెఫినేషన్ అండ్ వాటికి సంబంధించిన పనిష్మెంట్స్ గురించి. ఇప్పుడు నేను మీకు సెక్షన్ 102 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 గురించి చెప్తాను. ఒక వ్యక్తి ఫలానా వ్యక్తిని హత్య చెయ్యాలి అని నిర్ణయించుకొని హత్య నేరానికి పాల్పడినప్పుడు ఆ ఫలానా వ్యక్తిని కాకుండా మరొక వ్యక్తిని హత్య చేసినట్లయితే అలాంటప్పుడు ఈ సెక్షన్ 102 అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మూవీస్లో చూసినట్టు విలన్ హీరోయిన్ చంపాలి అని నిర్ణయించుకొని హత్య నేరానికి పాల్పడినప్పుడు సడన్గా హీరో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ని కాపాడి అతను హత్యకు గురవుతాడు. ఇలాంటప్పుడు కోర్ట్ ఇతన్ని, ఈ నేరస్తుని అడగడం జరుగుతుంది, ప్రశ్నిస్తుంది, ఎందుకు చంపావు అనేసి. దీనికి ఇతను జవాబుగా, సార్, నేను హీరోయిన్ని చంపాలనుకున్నాను, హీరోయిన్ని మాత్రమే చంపాలనుకున్నాను, కానీ సడన్గా ఇతను మధ్యలోకి వచ్చి హత్యకు గురయ్యాడు, అసలు నేను ఇతన్ని చంపాలనుకోలేదు, అలా ఆలోచించనే లేదు అని జవాబిస్తాడు. అప్పుడు కోర్ట్, నువ్వు హీరోని చంపాలనుకోలేదు, అతనే మధ్యలో వచ్చి హత్యకు గురయ్యాడు, ఓకే, కానీ నువ్వు మాత్రం హీరోయిన్ చంపాలి అని నిర్ణయించుకొని ఆ ఇంటెన్షన్తోనే హత్యకి పాల్పడ్డావు కాబట్టి ఇలాంటప్పుడు కోర్ట్ యాజ్ పర్ సెక్షన్ 102 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 కింద ఆ నేరస్తుడికి 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తుంది. అలానే ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది.
ఇది కాకుండా అకార్డింగ్ టు సెక్షన్ 109 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 అటెంప్ట్ టు మర్డర్ గురించి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి అటెంప్ట్ టు మర్డర్కి పాల్పడినా కూడా కొన్ని ఏళ్ల వరకు జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది, చిప్పకూడు తినాల్సి ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. వీరికి పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ హత్య నేరానికి పాల్పడినప్పుడు అక్కడ ఎలాంటి హాని లేకుంటే ఇలాంటప్పుడు కోర్టు ఆ నేరస్తుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తుంది. అలానే ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ హత్య నేరానికి పాల్పడినప్పుడు అక్కడ హాని జరిగి ఉంటే ఇలాంటప్పుడు కోర్టు ఆ నేరస్తుడికి డెత్ సెంటెన్స్ మరణశిక్ష విధిస్తుంది, లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధిస్తుంది. మర్డర్ కేసెస్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాంటి పనిష్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. గాయస్, క్షణిక ఆవేశంతో లేకుంటే ప్రీ ప్లాన్తో హత్య నేరానికి పాల్పడినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని జైల్లో గడపాల్సి ఉంటుంది, జైల్లో ఉన్న నరకాన్ని రుచి చూడాల్సి ఉంటుంది. సో నెవర్ ఎవర్ హత్య నేరానికి పాల్పడటం కన్నా ఓపికతో కుదురుగా జీవితాన్ని గడపడమే మిన్న. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మన లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ మన ఎల్ఎల్బి ఛానల్ని రిఫర్ చేయండి. చలో ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.